వాళ్ళిద్దరు ఓకే అనుకున్న తర్వాతనే పెళ్లి చేసినారు సార్. అంటే పెళ్లి చూపులు చూసుకున్నామంటున్నారు. అంటే ఎవరైనా బ్యూరో ద్వారా వచ్చారా, ఎవరైనా బంధువుల ద్వారా కన్సల్ట్ అయినటువంటి? లేదు సార్, బంధువుల ద్వారానే వచ్చినారు, ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళే వచ్చినారు. అంటే తేజేశ్వర్ ఏం చేసేవాడు? తేజేశ్వర్ సర్వే డిపార్ట్మెంట్లో లైసెన్స్డ్ సర్వేగా చేస్తారు సార్. మామూలుగా ప్రైవేట్గా చేస్తూ ఉంటాడు. మామూలుగా ఏదైనా పంట పొలాలు దానికి వెళ్ళి భూములు కొలిసే జాబ్ అనమాట. ఇక ఈ లాస్ట్ ఒక 5 days బ్యాక్ 17th తారీఖు రోజు మధ్యాహ్నం దాకా అందరి దగ్గర మానే మాట్లాడిండు. కానీ మధ్యాహ్నం నుంచే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 2 phones, అబ్బాయికి 2 phones ఉంటే 2 phones ఒకేసారి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వస్తాలే, సాయంత్రం దాకా వస్తాలే అని మేము అనుకున్నాం. కానీ రాత్రి అయినసరికి రాకపోయేసరికి మాకు భయం వేసి మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఒక బ్యాంక్ మేనేజర్తో, కర్నూలులో ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని దాన్ని నడుపుతూ దీనికి అడ్డుగా ఉన్నాడని ఈ అబ్బాయిని చంపింది సార్. ఇది చాలా దారుణమైన విషయం సార్ అసలుకి.